టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువులో ప్రహరీ గోడ నిర్మించారని ఇది మల్లారెడ్డిపై ఉన్న ఆరోపణ. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి ప్రహరీ గోడ వచ్చేసిందని, ఇది అక్రమ నిర్మాణమేనని జేసీబీల సాయంతో ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కాగా నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో గల సర్వే నంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా 4 రోజుల క్రితం సర్వే నంబర్ 82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడికి మరో 15 మందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.